హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్ గోవిహారీ ఛానల్ అండి, తెలుసు కదా. మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడున్నామో చెప్తాను. మనం వచ్చేసి యాదగిరిగుట్టలోనే ఉన్న సురేంద్రపురి దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి ఈ సురేంద్రపూర్లో మొత్తం అన్ని ఆలయాలకి సంబంధించి, పురాణాలలోని వాటికి సంబంధించి అన్నిటికీ ప్రతిమలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. అది చూసిన తర్వాత మనం బయటికి రాగానే ఈ ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ అయితే కొన్ని ఉన్నాయని చెప్పారు. ఏ అయితే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఏ నక్షత్రం వారికి అదే ఏ నక్షత్రం వారికి ఏ చెట్టు అయితే మంచిది అనేది కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి పైకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం. అయితే మనం లోపల అయితే వీడియో అయితే పర్మిషన్ లేదు. సో బయట నుంచి అయితే చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది ఆలయ ప్రాంగణం కూడా. ఇదంటే లోపల వ్యూ. మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం చూసేద్దాం. ఇదంతా ఆలయం చూసారు కదా, ఆలయ ప్రాంగణం చాలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం నవగ్రహాల దగ్గరకు వచ్చాము. ఈ నవగ్రహాల గురించి మనం ఒక్కొక్క నవగ్రహానికి సంబంధించి తెలుసుకుందాం ఒకసారి. మనం ఇక్కడ బోర్డు చూసారు కదా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే ప్రతి నవగ్రహాల్లోని ప్రతిదానికి ఆది దేవత, ప్రత్యర్థి దేవత, వాహనము, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏంటి, ఆసనం ఏ ఆసనం, వారం ఏ వారము, లోహము, రత్నము, ఇలా అన్నీ చూడండి. ఫస్ట్ మనం రాహు దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఇప్పుడు చెప్పాం కదా మనం, ఆది దేవత ఎవరు, ప్రత్యర్థి దేవత, వాహనము, తల్లిదండ్రులు, భార్య, గోత్రము, ఆసనము, వారము, లోపము, రత్నము, ఇలా అన్నిటి సంఖ్య చూడండి. స్వామివారిది నవగ్రహాల్లోని రాహు, ఈ రాహు యొక్క స్తోత్రం. తరువాత మనం చూసేది కుజుడు. ఇక్కడ కూడా కుజుడికి సంబంధించి ఆది దేవత ఎవరు, ప్రత్యర్థి దేవత ఎవరు, వాహనం ఏమిటి, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏమిటి, ఆసనము, ధ్యానం ఏంటి, దేవత ఎవరు, ఇలా విధంగా జనసంఖ్య ఏంటి, సంఖ్య ఏంటి, రాశి ఏ రాశి, ఇలా అన్నీ ఉంటాయండి. సార్ లోపల చూసారు కదా, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏంటంటే నవగ్రహాల్లో అన్నిటికీ భార్యతో పాటు ఆసనం అయితే ఉంది. ఇది స్తోత్రం. ఇక తర్వాత మనం చంద్రుడి గురించి చూద్దాం. ఇది చంద్రుడు. ఇక్కడ అదేవిధంగా ఏదైతే ఉందో ఆది దేవత, ప్రత్యర్థి దేవత, వాహనము, తల్లిదండ్రులు, భార్య, గోత్రము, ఆసనము, రత్నము, ఇలా లోహము, వారము, స్థానము, ఇలా ప్రతిదీ, ధ్యానం ఏంటి, దిశ ఏంటి, సమిధులు ఏంటి, జనసంఖ్య ఏంటి, సంఖ్య ఏంటి, రాశి, ఇలా ప్రతిదీ ఉంటుంది. అదేవిధంగా విగ్రహాన్ని చూడండి. ఇలా మనం తర్వాత ఇప్పుడు శుక్రుడి దగ్గరికి వెళ్దాం. ఇది స్తోత్రం, చంద్ర స్తోత్రం, చంద్రుడికి సంబంధించిన స్తోత్రం. ఆ తర్వాత మనం శుక్రుడి దగ్గరికి వెళ్దాం. కనిపిస్తుంది చూసారా, ఇక్కడ శుక్రుడు చూడండి. ఇక్కడ శుక్రుడు. ఇక్కడ అదేవిధంగా ఆది దేవత ఎవరు శుక్రుడికి, ప్రత్యర్థి దేవత ఎవరు, వాహనం ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏమిటి, ఆసనము, వారము, రత్నము, లోహము, ఇలా సంఖ్య, రాశి ఏ రాశి, పండ్లు ఏ ఇష్టము, ఏ జన్మ నక్షత్రము, ఇలా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకసారి లోపల చూద్దాం. శుక్రుడు. ఇక మన తర్వాత ఇది శుక్ర స్తోత్రం. తర్వాత మనం బుధుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ బుధుడు చూశారు కదా. ఇక్కడ కూడా అదేవిధంగా ఆది దేవత, ప్రత్యర్థి దేవత ఎవరు, వాహనం ఏంటి, తల్లిదండ్రులు, భార్య, గోత్రము, ఆసనము, రత్నము, వస్త్రమే వస్త్రము, ధ్యానం ఏంటి, దేవతలు ఎవరు, సంఖ్య ఏంటి, రాశి రాశి, ఏ పండు అంటే ఇష్టం, ఏ జన్మ నక్షత్రం, ఇలా అన్ని విధాలుగా. తర్వాత చూడండి, ఇలా ఇక తర్వాత మనం ఇది బుధ స్తోత్రం, బుధుడి యొక్క స్తోత్రం. తర్వాత మనం గురువు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత అయితే ఇది చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూడండి.
ఇక్కడ ఏంటంటే అదేవిధంగా గురువుకి సంబంధించి ఆది దేవత ఎవరు, ప్రత్యధి దేవత ఎవరు, వాహనం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏంటి, ఆసనం ఏంటి, రత్నం ఏంటి, ఏ వారం ఇష్టము, లోహం ఏంటి, ఇలా ధ్యానము, దేవతలు, సంఖ్య ఏంటి, ప్రసాదం ఏంటి, రాశి ఏంటి, జన్మ నక్షత్రం. లోపల ఒకసారి చూడండి విగ్రహం. ఇది సత్య సమేతంగా ఉన్నారని. తర్వాత వచ్చేసి ఇది బుధ స్తోత్రం. ఇక తర్వాత వచ్చేసి మనం రవి, నవగ్రహాల్లో రవిగ్రహం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇది రవిగ్రహం. ఈ రవిగ్రహం కూడా అదేవిధంగా ఆది దేవత ఎవరు, ప్రత్యధి దేవత ఎవరు, వాహనం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏంటి, ఆసనం ఏంటి, ఏ స్థానంలో ఉన్నారు, ఏ వారము, ఏమి లోహము, ఏ రత్నం అంటే ఇష్టము, ఏం వస్త్రము కడతారు, ఇలా ధ్యానం ఏంటి, దిశ ఏ దిశలో ఉంటారు, ఏ రేవతి, ఏ సమితులు, ఏ సంఖ్య, ఏ రాశి, ఏ జన్మ నక్షత్రం, ఇలా అన్నీ చూడండి ఒకసారి లోపల. ఇక తర్వాత వచ్చేసి మనం కేతువు దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి స్తోత్రం, రవి స్తోత్రం. తర్వాత ఇప్పుడు మనం కేతువు దగ్గరికి వెళ్దాం. ఇది కేతువు. ఏదైతే మనం ఈ ఆలయంలో ఇది చాలా విశిష్టతగా ఉందండి. మనం చూసేదానికంటే అన్ని ఆలయాల్లో లాగా కాకుండా ఇక్కడ ఇలాగా ఎక్కడ అయితే నేను చూడలేదు. కానీ ఇది చాలా ఇదిగా ఉంది. ఇక్కడ వచ్చేసి కేతు మనం చూస్తుంది వచ్చేసి కేతు కొడుకు. అదేవిధంగా ఆది దేవత ఎవరు, ప్రత్యధి దేవత ఎవరు, వాహనం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, గోత్రం ఏంటి, ఆసనం ఏ స్థానంలో ఉన్నారు, ఏం రత్నము, ఏం ధ్యానము, దేవతలు, సంఖ్య, రాశి, ఏ జన్మ నక్షత్రం, ఏ పండు అంటే ఇష్టం, ఏ నక్షత్రాలు, ఇలా ఏ లోహం అంటే ఇష్టం, ఇలా అన్నీ ఒకసారి లోపల చూద్దాం. కానీ చూసారా ఇక్కడ. ఇక చివరిగా మనం చెప్పుకునేది వచ్చేసి ఇది స్తోత్రం. తర్వాత చివరిగా మనం శనిగ్రహం, నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర ఉన్నాం కదా. అదేవిధంగా ఆది దేవత, ప్రత్యధి దేవత, వాహనము, తల్లిదండ్రులు, భార్య, ఏ గోత్రము, ఏ ఆసనము, ఏ రత్నము, ఏ వారము, ఏ లోహము, ఏ వస్త్రము, ఏ ధ్యానము, అది ఏ దేవత, సంఖ్య ఏంటి, రాశి ఎవరు. ఒకసారి లోపలికి చూడండి ఈ శనిగ్రహం. ఈ విధంగా ఇక్కడ ఈ గుళ్ళో అయితే చాలా అంటే చాలా విశిష్టతగా ఉందండి. ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడికి వచ్చినవారు, సురేంద్రపురం వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి కంపల్సరీ. పక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక తర్వాత ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఏ నక్షత్రం వారికి ఏ చెట్టు అంటే ఇది అనేది ఒకసారి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఒకసారి, అదిగోండి నక్షత్ర వృక్షవనము. ఇదండి నవగ్రహ వృక్షవనం అంటారు. ఇక్కడ ఏ నక్షత్రం వారికి ఏ చెట్టు అనేది ఒక్కొక్కటి మీరు చూడండి. ధనుస్సు వారికి రావి చెట్టు. నవగ్రహాలు చూడండి, ఇది రావి చెట్టు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం చూడవలసింది ఇక్కడ చూడండి, మకరం, జిట్రేగు గంట, ఏదో జిట్రేగు చెట్టు అండి. తర్వాత వృచ్చికం, చండ్ర అంట చెట్టు పేరు, ఇది చండ్ర చెట్టు అండి. ఇక తర్వాత వచ్చేసి ఇది కుంభం, జమ్మి చెట్టు అంటండి, చిన్నదిగా ఉంది. ఇక్కడ మీనం, మర్రి చెట్టు చూడండి. అదేవిధంగా వశిష్ఠుడు, తులసి, చిన్న మొక్క ఉంది. ఇది వచ్చేసి భరద్వాజర్, ఉత్తరేణి, ఇక్కడ లేదండి. తర్వాత వచ్చేసి విశ్వామిత్రుడు, మారేడు చెట్టు లేదు ఇక్కడ. ఇది వచ్చి కశ్యపుడు, చూడండి ఈ చెట్టు తులసి. జమదగ్ని, గరిక లేదండి, గరిక ఇక్కడ. తర్వాత వచ్చేసి మేషం, ఎర్రగంధం. తర్వాత వచ్చి ఇలాగా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు గురించి మనం చూద్దాం ఒకసారి. ఏ చెట్లు ఏ రాశి వారికి అనేది ఒకసారి చూద్దాం. ప్రతిదీ అలా చదువుకుంటూ వెళ్తేనే మనకు అర్థమైద్ది అనేది అనుకున్నాను. సో ఆ విధంగానే చూస్తున్నాను. తర్వాత మిథునం, పనస అక్కడ పక్కన ఉన్నాయి కొన్ని.
ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చూడండి ప్రతిదీ. వృషభం దేవసుందర. తర్వాత వచ్చేసి ఇది కర్కాటకం మోదుగ. ఇది వచ్చేసి సింహం రేగు, ఇది చిన్న రేగు. తర్వాత వచ్చేసి గౌతముడు జ్యేష్ఠుడు. ఇక తర్వాత వచ్చేసి మనకి ఇటువైపు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. కన్యరాశి మామిడి చెట్టు చూడండి. ఇక తర్వాత వచ్చేసి ఇవి ఇవి ఇక్కడ ఉన్న చెట్లు మనం అయితే ఇది. ఇక ఇటు వెళ్దాం మనం. ఇక్కడి నుంచి లోపల పక్క ఉంటాయి. రాహువు గరిక, అది గరిక. ఇక్కడ వచ్చేసి పూర్వభాద్ర మామిడి చెట్టు. తర్వాత వచ్చేసి ఇంకో చెట్టు చూద్దాం. ఇది వచ్చేసి చూడండి వేప చెట్టు. ఇది జ్యేష్ఠ కొండమాడి. ఇలా ప్రతి చోట ఒక్కొక్క చెట్టు అయితే ఉంది. ఇది చూడండి ఒకసారి ఈ చెట్టు. ఇక్కడికి వచ్చి ఉత్తరాభాద్ర వేప చెట్టు. ఇందాక చెప్పాను కదా ఉత్తరాభాద్ర వేప చెట్టు. మూల వేగిస. రేవతి ఈ చెట్టు ఇప్ప చెట్టు. ఇది వచ్చేసి దర్భ చెట్టు. దర్భ అంటారు, అంటే దర్భ కేతువుకి. రెల్లు అని కూడా అంటాం మనకు మామూలుగా. సో దర్భ. ఇక తర్వాత వచ్చేసి చూద్దాం. ఇది గురుడు జమ్మి చెట్టు. పూర్వాషాఢ నిమ్మ చెట్టు, అది నిమ్మ. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసేది వచ్చేసి ఉత్తరాషాఢ పనస. తర్వాత వచ్చేసి హస్త సన్నజాజి. ఇది వచ్చేసి శ్రవణం జిల్లేడు. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి పాస్ చేసుకోండి, పర్లేదు. చిత్త తాటి చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ధనిష్ట జమ్మి చెట్టు. ఇది వచ్చేసి స్వాతి మద్ది చెట్టు. ఇది వచ్చేసి చూడండి విశాఖ మొగలి చెట్టు. తర్వాత వచ్చేసి కుజుడు జమ్మి చెట్టు. శతభిషం అరటి చెట్టు. అనువాద చూడండి ఇలాగ అన్నీ పుష్యమి రావి చెట్టు. చూడండి అలా అన్ని చెట్లు ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంది. పునరుస ఇది చూడండి ఆ చెట్టు. ఇలాగ ప్రతి దానికైతే ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అన్ని చెట్లు ఇలా చూస్తూ ఉండండి. ప్రతిదీ మీకు భరణి నక్షత్రం వాళ్ళకి ఇవ్వండి. సంపంగి చెట్టు, శేష, ఇలా ప్రతి ఒక్కరికి అన్నిటికీ ఉంది. కృత్తిక వేప, పుబ్బ మోదుగు చెట్టు. ఇలా ఏంటంటే ప్రతిదీనికి ఉందండి. రోహిణి నేరేడు చెట్టు. తర్వాత వచ్చేసి రుద్ర ఈ చెట్టు. అయితే ఇలా ఇలా సూర్యుడు జమ్మి చెట్టు అని, ఇలా అశ్వినికి జీడి మామిడి. ఇలా ప్రతి దానికి మీరు ఒకసారి వచ్చేసి ఇక్కడ ప్రతిదీ చూడొచ్చండి. ప్రతి దానికి ఒక చెట్టు అయితే ఉంది. ఇక మనం ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇవి చూసుకున్నాం కదా. ఇక మరొక వీడియోలో మరలా కలుద్దాం మనం. ప్లీజ్ మన ఛానల్ పేరు గో విహారీ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.